హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసిందంటే మా అన్న కారు ఈరోజు నుంచి రిపేర్ కావడము మొదలుపెట్టారు. ఈరోజు నుంచి రిపేర్ చేస్తున్నారు. అయితే మా అన్న వీడియో పంపిండు. ఇన్ని రోజులు ఆ మెకానిక్ షెడ్కి తీసుకొచ్చినప్పుడు 2 months అవుతుంది కదా, వాళ్ళు కార్ కీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు ఎక్కడో పెట్టేసి కార్ షెడ్ వాళ్ళు ఓపెన్ చేయలే కార్ని. ఈరోజు ఓపెన్ చేస్తే ఎంత దారుణంగా ఉందంటే మా అన్న వీడియో పంపిండు. దేవుడు అసలు వాళ్ళని కాపాడిండు అని ఒక అది ఉంది. అంటే వాళ్ళు ఇట్లానే ఉండని మమ్మల్ని మోసం చేసిరు, అది ఏదేమో సెకండరీ. ఎంత వరస్ట్గా మా కార్ ఖరాబ్ అయిపోయిందంటే గాయస్, మొత్తం లోపల పార్ట్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. వెనకాల టైర్తో సహా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయిపోయినాయంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఉన్నారో, ఎంత ఫాస్ట్గా ర్యాష్గా డ్రైవ్ చేసిర్రో. ఈరోజు మా అన్న చేపిస్తున్నప్పుడు నేను మా అన్నకు ఫోన్ చేసిన, ఏమైనా 7 వరకు వచ్చింది కార్ అంటే, ఈరోజు ఓపెన్ చేసినాము కార్ని, చేస్తున్నారు మెకానిక్ షెడ్ కాడ ఉన్నాము, నేను వర్క్ చేసుకుంటున్నా, ఆ కార్ అయితే అవుతుంది అన్నాడు. అయితే డబ్బులు ఎంత అవుతుంది అంటే, అనుకున్న దానికన్నా ఇంకా ఒక 1 time ఎక్కువనే అవుతుంది అన్నాడు. సరే అన్న, మరి పిల్లగాళ్ళకి చెప్పొద్దా మరి ఇంత డ్యామేజ్ చేసినారు, మరి లోపల కూడా ఇంత డ్యామేజ్ అయిందని ఒక్కసారి గుద్దిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పొద్దా అంటే, వాళ్ళ నెంబర్ బ్లాక్ పెట్టుకున్నారు, వాళ్ళు చెప్తలేరు. ఎవరైతే గుద్దినారో కుంభమేళ కాడ, వాళ్ళు ఆ రోజు అక్కడ కార్ అయితే మన అటు సైడ్ వాళ్ళు అక్కడ ఉన్న దగ్గరున్న మెకానిక్ షాప్లో కార్ పెట్టినారు. మేము ఇట్లా కార్ చేపిస్తాం మీ దగ్గర కార్ చేపిస్తాము, ఈ కార్ మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పినారు. ఇక్కడికి వచ్చినారు, వాళ్ళు మోసం చేసారు, అదంతా సెకండరీ. ఇక్కడికి వచ్చారు, మేము కేసు పెట్టే వరకు వాళ్ళు రెస్పాండ్ కావాలి, 2 months అవుతుంది, అదంతా సెకండరీ. అయితే ఈరోజు మళ్ళీ మా అన్న ఫోన్ చేసి అందరి నెంబర్ బ్లాక్ని, అయితే మా అన్న ఫోన్ నింపుతలేరు, వేరే నెంబర్లకి ఫోన్ చేస్తారు. వేరే నెంబర్ అంటే ఎవరైతే గుద్దినారో వాళ్ళు ఏ అయితే మెకానిక్ షాప్లో పెట్టారో ఆ వ్యక్తి వీళ్ళందరూ నెంబర్లు తీసుకుంటారు కదా, ఎవరు కాల్ చేయాలి అది. ఇప్పుడు మనం ఒక బండి ఇస్తున్నాం కదా, ఆ బండి ఇచ్చినప్పుడు మన నెంబర్ అయితే తీసుకుంటాడు కదా, అట్లా మెకానిక్ షాప్ అయినా ఫోన్ చేసి, అన్న మీరు కారు ఇట్లా యాక్సిడెంట్ చేసినట్టే, వాళ్ళు ఒకటే అంటారు, ఏ కారు మేము ఎందుకు ఇచ్చినామాడా, మాకు తెలియదు కారు గురించి, మాకేం తెలియదు, మాకు సంబంధం లేదు, కట్ చేస్తారంట. కొంతమంది నలుగురిలో ఒకళ్ళు లేపి అట్లా మాట్లాడినట్ట, మాకు సంబంధం లేదు, అమ్కై కుదియా కార్ కోన్సా కార్ అమ్కునై పతా అని కట్ చేసినట్ట. ఇంకా 3 ఉన్నారు కదా, ఆ వరస్ట్ ఫెలోస్ బ్లాక్ చేసుకున్నారంట నెంబర్ అయినది కూడా. ఎంత అంటే చీప్ మైండ్, అంటే జనాలని మోసం చేసే మనుషులు ఇంకా బతుకున్నారు గైస్. ఇప్పుడు ఆయనకి ఏం కాలే, ఓకే వాళ్ళకి ఏం కాలేదు, దేవుడు ఉన్నాడు, ఇంకా లైఫ్ చాలా ఉంది. ఆ లైఫ్ చాలాలా మాకు చేసిన మోసంలో వాళ్ళకి ఇంతైనా ఏం కాకుండా అవుతుందా, ఏదో ఒకటి అవుతుంది. ఆ దేవుడు వాళ్ళ తప్పుంటే పక్క శిక్ష ఇస్తాడు, అర్థమవుతుందా? అట్లా మా అన్న నాకు అట్లా చెప్పగానే చాలా బాధ అనిపించింది. అరే వాళ్ళేం మనుషులు రా అనుకున్నా. ఆ మెకానిక్ వ్యక్తి ఆ మెకానిక్ ఆయనతో మాట్లాడింది కదా, ఇట్లా కారు పెట్టినారు, అప్పుడు మీరు యాక్సిడెంట్ అయ్యి కారు ఇచ్చేది కదా నాకు అంటే, ఏ కారు మాకు తెలియదు అని కట్ చేయగానే ఇంకా 4 ఫోన్ చేసి వాళ్ళు బ్లాక్ చేసుకున్నారంట మెకానిక్ నెంబర్ కూడా బ్లాక్ చేసుకుంటే, కాల్ కట్ చేసిన తర్వాత మా అన్నని ఆ మెకానిక్ వ్యక్తి అన్నాడంట, ఏం మనుషులకి ఇచ్చినావు అన్నా నువ్వు, నీతి రివైల్ లేని మనుషులకి, ఇంత ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఇలాంటి వాళ్ళకి కారు ఇచ్చినావు ఏందన్నా అని మా అన్ననే కొద్దిసేపు ఇట్లా అన్నాడంట. మరి ఇంతగానో మన మోసం చేయడము, ఇంత మోసం చేసినా కూడా ఎట్లా ఊరుకుంటున్నావు అన్న, అది ఇది అన్నాడంట. ఇక మళ్ళీ ఇప్పుడు మా అన్న నాకు చెప్పంగా వదిలే అనే, ఎవరు పాపం వాళ్ళకి ఏదో ఒక రోజు పక్క వాళ్ళకి ఏదో ఒకటి, వాళ్ళకి ఏం కావద్దు గైస్, ఒక్కటే కాకపోతే వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా దేవుడు బుద్ధి చెప్తే చాలు. వాళ్ళకి మనకి ఎవరైనా హామ్ చేస్తే వాడు చచ్చిపోవాలి, గిచ్చిపోవాలి, ఇవి కాల్ చేతులు ఇలాంటివి ఏమీ మొక్కుకోకండి. దేవుడు వాళ్ళకి బుద్ధి ఏమంటారు, వాళ్ళకు ఒక లోక జ్ఞానం తెలిసే లోపల ఒకరిని ఎంత మోసం చేసిన వాళ్ళు తడపాయిస్తే చాలు మనకి. అసంటి రోజు రావాలి, అసంటి ఒకళ్ళని మోసం చేస్తే వాళ్ళు పోయి సారీ చెప్పే అంత మంచి మనసు వాళ్ళకి రావాలి అంతే. వాళ్ళు పైసలు గీసలు ఇవ్వని కావాలి వాళ్ళ ముష్టి పైసలు, కానీ
తప్పు కానీ దొంగతనం చేసినోడు కానీ ఒప్పుకోవాలి. చేసిన తప్పు ఒప్పుకుంటేనే దేవుడు అంటాడు చూసి వాడిని క్షమిస్తాడు. లేకపోతే వానికి తగిన శిక్ష వానికి పడుతుంది పక్కా. వానికి తగిన శిక్ష పడుతుంది ఏదో ఒక రోజు. కానీ మెల్లగా టైం టేక్స్. అర్థమవుతుందా? ఆ రోజు ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నా, మళ్ళా దేవుడు 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 వాళ్ళకి బుద్ధి చెప్పి ఆ మనుషులు వచ్చి మా అన్నకి సారీ చెప్తే చాలు. అన్న మేము చేసింది తప్పు, నీ కార్ తీసుకుపోయి మేము ఇట్లా నాశనం చేసినాం, మాది తప్పు, ఇట్లా జస్ట్ సారీ ఒక చిన్న ఒక ప్రేమతో ఒక సారీ చెప్తే చాలు. ఇంత మోసం చేసిన తర్వాత కూడా వేరేటోడు ఉంటే మన్న కాకుండా ఒకటి గైస్, మన్న ప్లేస్లో నేను ఉంటే మాత్రం కథ వేరుంటుంటుంది. మళ్ళీ నిజం చెప్తున్నా, ఇదంతా మన్న మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తలేడు. ఇది కూడా ఎందుకు ఈ వీడియో చూసి ఎందుకు పెడుతున్నా అంటే, మా అన్నకి ఏదో ఒక రోజు ఇదంతా గుర్తుండాలి, ఇదంతా ఒక లెసన్లా మాకు ఉండాలి, మా ఫ్యామిలీకి ఉండాలి. మేము రేపడాలి మన అయినా కూడా యూట్యూబ్ అనేది ఒక చాలా మంచి ప్లాట్ఫామ్ గైస్. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. యూట్యూబ్ ఈజ్ అది ఏమంటారు, ఒక మెమరీ అంతే. ఇదంతా ఒక మెమరీ మాకు. యూట్యూబ్ అనేది లేకపోతే ఈ లోకంలో ఎవ్వడు, అందరూ వేస్టే. ఇక చెప్తున్నా కదా, ఒకప్పట్లో జనాలని ఇప్పుడు మనం ఒక మంచి గురించి చెప్తుంటే ఒకప్పుడు అయిన ఉండే అంటే ఎవరైనా, అదే యూట్యూబ్లో ఒకప్పుడు పలానా వాళ్ళు ఉన్నాను కొట్టి చూస్తే, వీళ్ళు ఇన్ని కష్టాలు పడ్డారు, ఇంత సంతోషాలు పడ్డారు, ఇన్ని బాధలు పడ్డారు, ఇవన్నీ తెలిసి వస్తుంది. మా అన్న కారు ఒక్కటి మంచి ఈడికి వస్తే చాలు, మా అన్న 6 daysకి వెళ్ళిండు. కానీ ఇంకా చాలా ఎక్కువ రోజులు పడుతుందంట. మా అన్న అక్కడ వర్క్ అక్కనే వేసుకోవాలి, హోటల్కి 600 కట్టాలి డైలీ. బ్రెడ్ బనానా తింటుండు, అన్నం తింటలేడు. మొన్న ఒక్కరోజు ఏం తిన్నా అంటే, మన దగ్గర కేసీఆర్ ఫుడ్ ఎట్లా 5 రూపాయలు ఉంటుందో, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుతుందో తెలియదు కానీ కుంభమేళా కాడ 3 రూపీస్ ఫుడ్ అంట. ఆ ఫుడ్ తింటున్నాడు మా అన్న. ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లం. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. ఇప్పుడు ఆ మిడిల్ క్లాస్ బతికి ఎట్లుంటుందంటే, 10 రూపాయలు వస్తే 9 రూపాయలు 10 రూపాయలు వస్తే 2 రూపాయలు దాచిపెట్టుకుందాం అనుకుంటాం. ఆ 2 రూపాయలు జమై అవి 10 రూపాయలకి అవపడతాయి. అర్థమైందా? 8 రూపీస్ ఖర్చు అయినా కూడా 2 రూపీస్ ఉంటాయి కదా గైస్. ఈ 2 రూపీస్ ప్రతి నెల మిగులుతూ ఉంటే, అబ్బాయి 2 రూపీస్ తోటి ఏం చేయాలి, ఇల్లు రాదు, జాగా రాదు, ఏం రాదు. ఏం చేద్దాం, ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం. బిజినెస్ స్టార్ట్ చేసి 2 రూపాయల నుంచి ఇన్వెస్ట్ చేసి మెల్లమెల్ల జాగానే ఇల్లాన కొందాం అనుకుంటాం. కానీ ఈ 2 రూపాయలు ఏం చేస్తుంది తెలుసా? ఉన్న 8 రూపాయలు కూడా పోగొడుతుంది. అప్పులు చేస్తుంది, అప్పు కానిస్తుంది, లైఫ్లో ఏం కాకుండా కానిస్తుంది. మనం చాలా లాస్ అవుతాం. 2 రూపాయలు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ 2 రూపాయలే 8,000 అప్పు కట్టిస్తారు నెలకి. అట్లుంటుంది. ఇప్పట్లో మనకు ఆవేశంతో వాళ్ళొక మాట వీళ్ళొక మాట అనడం వల్ల ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేసి ఇంకో బిజినెస్ ఉండాలి, ఇంకోటి తొందరగా ఇల్లు కట్టుకోవాలి, అది కట్టుకోవాలని మనం ఎన్నో ఆలోచిస్తాం కదా. ఒకప్పుడు రూపాయి జమ చేసి యవ్వనస్తుడు ఉండి పెళ్ళి చేసుకొని పిల్లలను ఒక మంచి పొజిషన్ అయిన తర్వాత, ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక చిన్న ఇల్లు కట్టుకుంటాడు. అది సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్. అది అర్థమైందా? ఇప్పుడు మనలాంటి టీనేజర్స్ ఏంటంటే, 20,000 సంపాదిస్తున్నామంటే 15,000 ఖర్చు పెట్టి ఇంకా 5,000తోటి 5,000 జమ చేసి 1,00,000 జమ చేసి ఒక బిజినెస్ పెట్టేసి అది అప్పయ్యి ఈ 15,000 కూడా మిత్తికి పోయి మనం ఏం లేకుండా తినని బతుకులైపోతుంది. దయచేసి మీరు ఎవ్వరిసంటి బిజినెస్లు కానీ ఏం పెట్టకండి. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే మీ పేరెంట్స్కి చెప్పండి. మీ పేరెంట్స్ ఎన్నో అనుభవించి ఉంటారు, మన ఏజ్లోకి వెళ్ళి వస్తారు, మన ఏజ్ చూసి వస్తారు. వాళ్ళు ఇంతవరకు వస్తున్నారంటే వాళ్ళు ఇంకా మిడిల్ క్లాస్లో ఉన్నారంటే అర్థం చేసుకోండి. వాళ్ళు కష్టమే, కానీ మిడిల్ క్లాస్ లైఫ్లో ఎట్లుంటారంటే అందరు బిజినెస్ చేస్తారు, కాకపోతే అందరికీ హిట్ కాదు. ఇప్పుడు కొంతమంది నీలఫర్లు కానీ, నార్మల్ ఏదైనా ఫుడ్ బిజినెస్లు కానీ, కార్ షోరూమ్లు కానీ, ఈ రియల్ ఎస్టేట్ కానీ ప్రతి ఒక్కరికి రాదు. అందుకే చదువు అనే ఒక సిస్టమ్ పెట్టారు. చదువుకుంటే చదివి మనకు ఒక టాలెంట్ ఉంటుంది, మనకు ఒక స్కిల్ ఉంటుంది, మనకు ఒక హార్డ్ వర్క్ నేర్చుంటుంది.
అవన్నీ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్లలో అన్ని అప్పులయ్యి ఏం చేయలేక లాస్ట్కి బుచ్చపోల బతుకు కానిచ్చుకోకండి ప్లీజ్. దయచేసి ఒక్కొక్క అడుగు జాగ్రత్త వేయండి. ఒకటే లైఫ్ ఒకటే. కానీ లైఫ్లో ఉన్న కష్టాలు చాలా చాలా ఉంటాయి. లైఫ్లో కష్టాలు చాలా చాలా ఎన్నో అనుభవించాలి గైస్ మనం. ఎన్నో అనుభవించాలి. కానీ అది ఆ కష్టాలని కొని తెచ్చుకునేది మనమే. మన చేతులారా మనము కష్టాలు కొని తెచ్చుకునేది మనమే. మన చేతులారా మనము అప్పులయ్యేది మనమే. మనము మన ఫ్యామిలీని మనమే రోడ్డు మీద వేస్తాం. అర్థమవుతుందా? ప్లీజ్ దయచేసి ప్రతి నిమిషము ప్రతి సెకండ్ రూపాయి పైసలు కళ్ళ ముంగట పెట్టుకుని ఉపవాసం ఉండండి. పైసలు అయిపోయి పైసలన్నీ ఒడవ చేసి ఉపవాసం ఉండకండి. మీకు కాలు మొక్త కావాల్సింటే. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఈ డబ్బు ఇక్కడ పెట్టుకొని ఉపవాసం ఉండండి. డబ్బు అంతా అయిపోయి పస్తులు ఉండకండి. డబ్బు ఉండి ఉపవాసం ఉంటే ఆ మజా వేరుంటుంది. ఒకసారి ట్రై చేయండి. డబ్బంతా అయిపోయి ఒక్క రూపాయి లేనప్పుడు ఇలాంటి థాట్స్ వస్తాయి తెలుసా? చచ్చిపోవాలన్న థాట్స్ వస్తాయి. అసలు తప్పు చేయకండి. ఆడు మాట్లాడుతుండు వీడు మాట్లాడుతున్నా కానీ వాడు అంటాడు పోతాడు. వాడు అన్నీ పోతాడు. అన్నీ పోయిటని మీరు వాడు అన్న మాటల భుజాల మీద వేసుకోకండి. మీకంటే ఒక టైం వస్తుంది, మీకంటే ఒక పైసలు వస్తాయి. అప్పుడు ఆ అన్నోన్ని ఎవడైతే మేము అన్నాడో మీరు ఇల్లు కట్టే వరకు, మీరు సొంత డబ్బులతో ఇల్లు కట్టే వరకు, మీరు ఇలాంటి టాస్క్లు చేయకుండా సొంత డబ్బులతో ఇల్లు కట్టే వరకు ఏం చేయండి అంటే, ఇల్లు కట్టిన తర్వాత వానికి పరవాన్నం పెట్టండి, అన్ని భోజనాలు పెట్టండి. అరే బాబు నువ్వు ఒకప్పుడు ఇన్ని మాటలు ఒక మాట అన్నావు మమ్మల్ని, ఆ మాట మేము మొయ్యకుండా ఈరోజు మేము నీకు తగిన ఈ యొక్క ప్రాజెక్ట్ చూపెడుతున్నాను, అది చూపెట్టాను. కానీ వాడు అన్నాడు కానీ ఆవేశంలో ఆ బిజినెస్లు ఈ బిజినెస్లు చేసి అప్పుల కోల్పోయి వాడు మళ్ళీ ఒక మాట అంటాడు. వాడు అప్పుడు ఒక మాట అన్న ఇప్పుడు ఒకరితో మాటలు అంటే ఒక మాట అన్నప్పుడు ఒక మాటను వాడండి. 2 మాటలు వాడేవారికి చూసుకోకండి మనిషితోటి, గుర్తుపెట్టుకోండి. కానీ మీ లైఫ్ మీరు జాగ్రత్త చూసుకోండి గైస్. ప్రతి నిమిషం పైసా దాచిపెట్టుకోండి. పైసా చాలా ఇంపార్టెంట్. నువ్వు సచ్చే వరకు ఇంపార్టెంట్. పైసా ఇంపార్టెంట్ కాదన్న ప్రతి ఒక్కరిని మాట వదిలేయండి, నమ్మకండి. కానీ నువ్వు చచ్చిపోయే వరకు పైసా ఇంపార్టెంట్. ఆ పైసా దాచిపెట్టుకుని ఆ పైసాతోటే బతకండి. కానీ పైసా లేకుండా ఏది ఫ్రీ కాదు. నువ్వు చచ్చినా కూడా నీ బొంద పెట్టడానికి మీ ఇంట్లో కానీ ఎవరైనా కానీ 1,00,000-2 లక్షలు అవుతుంది. పట్టుకోయేటప్పుడు ఏం పట్టుకుపోతామో తెలియదు. కానీ పండుకున్న జాగా కూడా పైసలు పెట్టి కొనుక్కోవాలి మనం. గుర్తుపెట్టుకోండి ప్లీజ్.